హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే CH3Cl అంటే మిథైల్ క్లోరైడ్ తీసుకుని దాన్ని KCN తో ట్రీట్ చేశారు. ఏ అనే కాంపౌండ్ వస్తుంది. దాన్ని ఫర్దర్ గా ఈ KCN అంటే ఏ కాంపౌండ్ ని ఫర్దర్ గా హైడ్రాలిసిస్ చేస్తే ఇక్కడ ఏం కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, బి అనే కాంపౌండ్ ఏంటి, ఏ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ లో అడిగారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే CH3Cl దీన్ని KCN తో ట్రీట్ చేస్తే ఏం జరుగుతుంది, Cn మైనస్ అనేది Cl మైనస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. సో CH3Cn అంటే ఇథైల్ నైట్రైల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, ప్లస్ KCl అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాంపౌండ్ ఏ. దీన్ని ఏం చేస్తున్నారు, H ప్లస్ ప్లేస్లో మనకి హైడ్రాలిసిస్ చేస్తున్నారు. ఫస్ట్ రిడక్షన్ అనేది జరుగుతుంది, ఆ తర్వాత హైడ్రాలిసిస్ జరుగుతుంది. సో రిడక్షన్ H ప్లస్తో జరిగితే CH హైడ్రాలిసిస్ జరిగితే సో C డబుల్ బాండ్ O NH2 ఫామ్ అవుతుంది. ఫర్దర్గా మళ్ళీ హైడ్రాలిసిస్ అనేది జరిగినప్పుడు సో టోటల్గా 3 టైమ్స్ అనేది 3 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అనేది ట్రీట్ చేస్తాం ఇక్కడ. సో ట్రీట్ చేస్తే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, CH3 C డబుల్ బాండ్ O OH ప్లస్ NH3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంటర్మీడియట్ వచ్చి అమైడ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత అమైడ్ నుండి కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాంపౌండ్ బి. మనకి బి కాంపౌండ్ ఏంటి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. సో బి కాంపౌండ్ ఏంటి అంటే ఎస్టిక్ యాసిడ్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ సి లో కనిపిస్తుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.